మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో శివరాయన్ తెలుగు యువత ఖాజా మొహిద్దీన్ సాయినాథ్ రెడ్డి ఎంఆర్పల్ నాయకులు టీఎన్ఎస్ నాయకులు బాబీ తోట వాసు శ్రీనివాస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఆర్పల్లి జిఆర్ లోకేష్ బాబు అదేవిధంగా బీసీ నాయకులు నరేంద్ర పాల్గొన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య కారణం నవ్యాంధ్ర ఏర్పడి ఈరోజు దాదాపుగా నెల దాటి 2వ నెలలో ప్రవేశం జరిగింది. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని గతంలో కూడా అధికారులు తెలియజేసింది అయింది. కానీ ఇప్పటి వరకు ఇంకా ఎవరు ఏర్పాటు కావించలేదు. దయచేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వారికి గౌరవం కల్పించాల్సిందిగా అది ఆనవాయితీగా ఈరోజు మేము ఈ సందర్భంగా వారిని కోరుతున్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థల్లో అత్యంత ముఖ్యమైనది ఆయుర్వేదిక్ విద్యా సంస్థ. అందులో ఈరోజు అత్యధిక ఎక్కువ భాగం తెలంగాణ వారు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్కువ వారు చేరిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రేపటి రోజు జరగబో అన్ని ఇంటర్వ్యూలో వాక్ ఇంటర్వ్యూలో కూడా స్థానికంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో ఏ ఒక్క ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ విద్యాసంస్థ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో ఒక ముఖ్య బాధ్యత తీసుకున్నారు. కానీ నేటి అక్కడున్న వారు తెలంగాణ వారు ముఖ్యంగా ఎక్కువ వారితో ప్రేమగా ఉంటూ వారితో ఎక్కువ మంది తెలంగాణ వారిని సీమాంధ్రాలో ఉన్న ఈ ఆయుర్వేదిక్ యూనివర్సిటీలో చేర్పించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 15వ తేదీ వారు వాకిన్ ఇంటర్వ్యూని ఒక 7 పోస్టులకి వారు చేపట్టారు. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి పత్రికా ప్రకటన కోసం దాదాపు 8 లక్షల రూపాయలు వారు తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించినా కూడా వారు దాన్ని పట్టించుకోకుండా అత్యంత గోప్యంగా వాకిన్ ఇంటర్వ్యూ అని వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. సీమాంధ్రలో 13 జిల్లాల్లో అత్యంత ముఖ్యంగా చదువుకున్న వారు మొన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నిరుద్యోగులకు కొంత అవకాశం కల్పించాలనే దాంట్లో కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 7 పోస్టులు ప్రకటన చేస్తే దాన్ని కూడా వారు వాకిన్ ఇంటర్వ్యూ పేరుతో